నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలకు 26,000 వేతనం చెల్లించాలని సిఐటియు నాయకులు అన్నారు. అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆందోళన బాటపట్టారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సందర్భంగా సిఐటియు నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లతో వెట్టి చాకరీ చేయించుకుంటూ చాలీచాలని జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే PF, ESI సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 25వ తేదీన హైదరాబాద్లోని సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. షబీర్ అలీ గారి ఇంటి ముందు జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఇలా సమస్యలు 2 సంవత్సరాల కింద ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలను ఈ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ షబీర్ అలీ గారి నుంచి కానీ జరగలేదు. కాబట్టి ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో ప్రధానంగా సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఏవైతే అంగన్వాడీ వాళ్లకు గతంలో చెప్పిందో మేము ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెడుతున్నాం, జీతం 18,000 చేస్తామని 2 సంవత్సరాలు దాటిందా చేయలేదు. అది వెంటనే జీతం 18,000 చేయాలనేది ఒకటి. అట్లాగే PF, ESI లేదు, ఇది దుర్మార్గం. వెంటనే PF, ESI సౌకర్యం కల్పించాలా. అట్లాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గ్రాడ్యుటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాడ్యుటీ చెల్లించాలని చెప్పేసి డిమాండు. ఈ అన్ని ఒకటైతే 2 ప్రధానంగా ఉన్నాయి. ఒకటి ప్రైమరీ స్కూల్కి సంబంధించి అంగన్వాడీ సెంటర్ నడుస్తుండగా ఇళ్ళకెళ్ళి పిల్లల్ని తీసుకుపోయి ఒక టీచర్ను, ఒక ఆయాను LKG, UKG పేరు మీద గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రారంభం చేస్తున్నారు. ఈ పిల్లల్ని అక్కడ తీసుకుపోతున్నారు, వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మా డిమాండ్ ఏంటంటే అదే స్కూలు, ప్రీ ప్రైమరీ స్కూలు ఇక్కడే అంగన్వాడీలో ఇచ్చి అదే వేతనము వీళ్ళకే చెల్లించి ఆయాకు, టీచర్కు ఇక్కడే ఆ డబ్బులు అమౌంట్ ఇస్తే ఇది ఇంకా అభివృద్ధి చెంది మంచి పిల్లల్ని తయారు చేసి గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అంగన్వాడీ స్కూళ్ళకే కేటాయించాలని చెప్పేసి ఒకటి. అట్లాగే PM శ్రీ విద్యను కూడా అంగన్వాడీ కేంద్రాల్లో ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఒక పైసా పెంచలేదు. ఒక నయాపై సంబంధం ఉపయోగపడే పని డిమాండ్స్ ఒక కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ మరి రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు 15వ తారీఖు మరి మంత్రుల ఇళ్ళ ముందట మాకు ధర్నాలు ఉన్నాయి. మా ధర్నాలు ఏంటంటే మేము PMC ప్రీ ప్రైమరీ స్కూలు స్టార్ట్ చేస్తున్నామని మాకు తెలిసిన నుంచి మేము గత ఈ 3-4 నెలల నుంచి మేము డైరెక్టర్లకు సీతక్కకు, మంత్రి సీతక్కకు కూడా వినతి పత్రం ఇచ్చాము. మళ్ళీ కమిషనరేట్లో కూడా కమిషనర్కి ఇచ్చాము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్ కూడా ఇచ్చాము. మేము ప్రతి ఇచ్చుకుంటూ వస్తున్నాము ఈ సమస్య పైన. ఈ PMCని మళ్ళీ ప్రియతుండ్రు మా దగ్గర స్ట్రెంత్ లేకుండా ఉన్నది. గతంలో మరి మేము ఈ పోరాటం చేస్తున్నాము. మరి ఇంకొకటి ఏంటంటే FRS కూడా లబ్ధిదారులందరి ఫేసులు తీయాలంటే ఆ ఫేసులు సరిగ్గా రావడం లేవు. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావడం లేదు. మరి ఆ FRSను కూడా తీసివేయాలి. మాకు ఫోన్లు ఇచ్చారు, ఆ ఫోన్లు ఒక్కటి కూడా పనిచేస్తలేవు. మరి మాకు నెట్వర్క్ ఇచ్చే ఫోన్లు 5G మరి అది ఏ విధంగా ఉండాలంటే 2 యాప్లు పెట్టింది. 2 యాప్లో డౌన్లోడ్ చేసేసరికి మాకు అది అవడం లేదు. కాబట్టి మాకు ఒకటే యాప్ నిర్ణయించాలి. ఆ విధంగా మేము మళ్ళీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు దాదాపు 24లో రిటైర్మెంట్ ఒక 10,000 మంది రిటైర్మెంట్ అయ్యారు ఆయాలు, టీచర్లు. వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. వాళ్ళకు వచ్చే డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళకు మళ్ళీ ఆసరా పింఛన్ అన్నారు, ఆసరా పింఛన్ కూడా వాళ్ళకి ఇస్తలేరు. మరి ఈ విధంగా అందరికీ రిటైర్మెంట్ చేసుకుంటూ పోతుంటే వాళ్ళు బస్టాండ్లలో ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలన్నారు. ఆన్లైన్ లో పెండింగ్ లో ఉంటే సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్లు, విద్యుత్, గ్రామ పంచాయతీ తదితర సమస్యలపై 82 ఫిర్యాదులు అందాయి. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు అర్జీలు పంపించినట్లు తెలిపారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను అధికారులు కూలంకుషంగా పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
చేతుల సంచారం కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. లింగంపేట మండలం నల్లమడుగు అటవీ ప్రాంతంలో లేగదూడలపై చిరుత దాడి చేయడంతో మృతి చెందాయి. దీంతో చిరుతపులి సంచరిస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత దాడి చేయడంతో 2 లేగదూడలు మృతి చెందాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నల్లమడుగు అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధితుడు ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నల్లమడుగు గ్రామానికి చెందిన రూప్ సింగ్ అనే రైతు రోజు మాదిరిగానే ఆవుల మందను మేత కోసం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లగా ఒక్కసారిగా ఆవుల మందపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో 2 లేగదూడలు మృతి చెందాయి. దీంతో అటవీ శాఖ అధికారులకు రైతు రూప్ సింగ్ సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు మృతి చెందిన లేగదూడలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. చిరుత సంచరిస్తున్న ప్రదేశాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పశువుల కాపర్లు రైతులు ఎవరు కూడా ఒంటరిగా అటవీ ప్రాంతానికి వెళ్లకూడదని సూచించారు. చిరుత ఎవరికైనా కనబడితే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కాగా మృతి చెందిన లేగదూడలకు నష్టం పరిహారం ఇవ్వాలంటూ ఫారెస్ట్ అధికారులను రైతు వేడుకున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు చెరువులు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో అధికారులు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్నారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కళ్యాణి ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో గత నెల 27న మట్టి కట్టలు తెగిపోయిన విషయం తెలిసిందే. ఎగువ నుంచి వరద నీరు ఉధృతంగా రావడంతో ప్రాజెక్టు మట్టి కట్టలు తెగిపోవడంతో బొగ్గిగుడిసె చౌరస్తా నీట మునిగింది. దీంతో తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రభుత్వం 20 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో కళ్యాణి ప్రాజెక్టుకు 2 వైపులా కొట్టుకుపోయిన మట్టి కట్టల వద్ద ఇసుక బస్తాలు మట్టి మోరం వేసి తాత్కాలికంగా గండ్లు పూడ్చనున్నారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే,
ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ MRO కార్యాలయం ఎదుట వికలాంగులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనివల్ల ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వికలాంగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ తారాబాయికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వికలాంగులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు, వృద్ధులకు ఎన్నికల్లో 6,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చడం లేదని మండిపడ్డారు. వెంటనే వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిలా వికలాంగులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. మేడం గారు, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. రేవంత్ రెడ్డికి పింఛన్ పెంచకపోవడం చేత కాకపోతే ఆయన రాజీనామా చేయొచ్చు. ఎందుకోసం అంటే ఆయన పైన నమ్ముకున్నటువంటి పింఛన్దారులందరూ కూడా ఓటేసి గెలిపించిండు. ఆయనని గద్దెనెక్కి సీఎంగా కుర్చీలో కూర్చోబెడితే ఆయన ఇచ్చిన మాట మోసం చేసి తప్పి చేత పింఛన్దారులందరూ మోసం చేస్తున్నారు. ఇకనైనా ఆ యొక్క నిరంతర పోగడను మానుకొని వెంటనే యొక్క చేత పెంచాల్సిందిగా మేము మీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అనారోగ్యానికి గురైన తల్లికి సపర్యలు చేయలేక ఆమె నదిలో తోసేసిన కొడుకును అరెస్టు చేసినట్లు బాన్స్వాడ DSP విఠల్ రెడ్డి తెలిపారు. అతడికి సహకరించిన మైనర్ బాలుడిని జువెనైల్ హోమ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం బొర్లం గ్రామానికి చెందిన 77 సంవత్సరాల ఎర్రోళ్ల సాయవ్వ ఒకగానొక కుమారుడు బాలయ్యతో కలిసి ఉండేది. అతడు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. బాలయ్య భార్య గతంలోనే మృతి చెందగా కుమారుడు హైదరాబాద్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలో వయసు రీత్యా అనారోగ్యానికి గురైన సాయవ్వకు సపర్యలు చేయడం భారంగా భావించిన బాలయ్య తల్లిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 8న అదే గ్రామానికి చెందిన ఓ బాలుడి సహాయంతో ద్విచక్ర వాహనంపై తల్లిని తీసుకెళ్లి పిట్ల మండలం బొల్లపల్లి శివార్లోని మంజర నదిలో ఆమెను తోసివేశాడు. 11న నదిలో ఆమె మృతదేహం లభ్యం కావడంతో పిట్లం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సాయవ్వను ఆమె కుమారుడు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా చూసినట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు. దీంతో బాలయ్యను విచారించగా తానే తల్లిని చంపినట్లు అంగీకరించాడు. ఈ మేరకు నిందితుడిని ఆదివారం రిమాండ్ తరలించగా సహకరించిన బాలుడిని జువెనైల్ అబ్జర్వేషన్ హోమ్ కి తరలించినట్లు DSP విఠల్ రెడ్డి తెలిపారు.
ఇస్లాం పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. ఏదంటే సొంత తల్లినే కొడుకు హత్య చేసిన సంఘటన. వివరాలు ఏమంటే 11 నాడు ఈ మన మంజీరా రివర్లో ఒక మహిళా శవము మనకు లభ్యమవుతుంది. అక్కడ పిట్లం ఎస్ఐ గారు కేసు నమోదు చేస్తాడు. తర్వాత ఐడెంటిఫికేషన్ కోసము, మహిళ గుర్తింపు కోసము శవాన్ని మన ప్రభుత్వ ఆసుపత్రి బాన్స్వాడకు తరలించి అక్కడ మార్చిలో రిజర్వ్ చేయడం జరుగుతుంది. సో 12 తారీఖు నాడు ఈమె బోర్లం విలేజ్ సంబంధించిన సాయగా గుర్తిస్తారు. ఆ గ్రామాలు అందరూ కూడా పేపర్ల, వాట్సాప్లల్లో, సోషల్ మీడియాలో చూసి శవాన్ని ఐడెంటిఫై చేస్తారు. అక్కడ జరిగింది ఏంటంటే 8 తారీఖు నాడు ఆమెకు ఈ మహిళకు ఏదైతే చనిపోయిందో ఆమెకు ఒక కొడుకు ఉంటాడు, బాలయ్య, ఎర్రోల బాలయ్య. ఒకటే కొడుకు ఆమెకు, బిడ్డలు ఇటు ఎవరు ఉన్నారో ఒకటే కొడుకుంటాడు. అతనికి కూడా 9 నెలల కింద అతని భార్య కూడా సూసైడ్ చేసుకుంటుంది. సో ఈమె వృద్ధాప్య కారణంగా ఆమె పనులు కూడా ఆమె చేసుకోలేదు అనారోగ్యంతో. అప్పటి నుంచి కొడుకే ఆమెకు అన్ని సపర్యలు చేయడం జరుగుతుంది. సో అతను విసిగిపోయి ఈమె ఎంతకాలం ఇట్లా చేయాలి నేను అని చెప్పి ఆమెను ఎలాగైనా చంపేయాలి అని చెప్పి అనుకొని 8 తారీఖు రోజు రాత్రి 9 గంటలకు ఇంటి ముందు నుంచి ఒక అబ్బాయి పోతుంటే అతను పిలిచి ఇక్కడ అమ్మని హాస్పిటల్ తీసుకుపోదాం రా, తోడుగా ఉండరా అని చెప్పి అతను కూడా సరే అని చెప్పి వస్తాడు. ఇద్దరు కలిసి సైకిల్ మోటార్ మీద ఆ మహిళను ఎక్కించుకొని చక్కగా బోర్లాం నుంచి బాన్స్వాడ తీసుకొస్తారు హాస్పిటల్కి. అక్కడ ఆపకుండా చక్కగా బ్రిడ్జి, మన మంజీరా బ్రిడ్జి దగ్గర తీసుకుపోతారు. అప్పుడు వెనక ఉన్న సపోర్ట్ చేస్తున్న అబ్బాయి ఇక్కడే నువ్వు తీసుకొస్తున్నావు అంటే, లేదు ఇక్కడ వేరే హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి తీసుకుపోదామని చెప్పి చెప్తారు. అతను సరే అని చెప్పి పోతారు. పోయిన తర్వాత మంజీరా డ్యామ్ మీద బ్రిడ్జ్ మీదకి పోయి మధ్యన పోయి ఆపి ఆమెను బండి మీదకి వెళ్ళి తీస్తాడు. ఇచ్చినప్పుడు అతడు ఆ పిల్లని చెప్తాడు, ఏం లేదు నాకు ఇబ్బంది అవుతున్నది, ఏమైనా చంపేస్తాను నేను, ఇద్దరం కలిసి లోపటేద్దామంటే ఆ పిల్లవాడు అబ్జెక్షన్ చేస్తాడు. వద్దు, నాకు తెలియదు, నన్ను తీసుకొచ్చామని అని చెప్తే అతను చెప్తాడు, ఏం కాదు మన ఇద్దరమే ఉన్నాం కదా, ఎవరికి తెలియదు నేను చూసుకుంటాలే, నీకేం కాకుండా నేను చూసుకుంటా, ఏమైనా నేను చూసుకుంటా అని చెప్పి ఆ పిల్లానికి ధైర్యం చెప్తారు. నాతో చెప్పి ఇద్దరు ఆమె మహిళను చేతులు ఊరు కాళ్ళు ఊరు పట్టుకొని ఆ బ్రిడ్జ్ మీద కూర్చోబెట్టి ఎక్కడైతే ఎక్కువ వాటర్ ఫ్లో అవుతున్నాయో అక్కడ తోచేసి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి సైకిల్ మోటార్ తీసుకొని ఇక్కడ హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఎవరు? బాలస్వామి కొడుకు. తర్వాత ఇది ఎవరైతే గ్రామంలో హాస్పిటల్కి తీసుకుపోయేటప్పుడు ఎవరైతే చూసారో పెద్ద మనుషులు, ఈ మైనర్ అబ్బాయిని చూసి అడుగుతారు, ఏమైంది మన హాస్పిటల్ తీసుకుపోయారు కదా, ఏం చేసిరు అని అంటే అప్పుడు మొత్తం అతను జరిగిన విషయం పెద్ద ఊళ్ళో అందరికీ చెప్తారు. వాళ్ళు వచ్చి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కు, మా పోలీస్కు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు దాన్ని మర్డర్ కేసుగా దాని సెక్షన్ ఆర్డర్ చేసి సిఐ గారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.